అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ప్రస్తుతం తిరుపతి సభతో టీడీపీ వర్సెస్ జనసేన అని వివాదాలు ఏమైతే ఉన్నాయో బయటపడ్డాయని విమర్శలు వస్తున్నాయి. మరి దీనికి మీరేమంటారు? వైసీపీ చేసింది. వైసీపీ ఎందుకు చేసింది? దాని పనే అది. వైసీపీ కొంత ఒక గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ పని ఏంటంటే దీంతో ఇక్కడ టీడీపీ జనసేన మధ్య విభేదాలు బయటపడ్డాయని వాళ్ళకి మాత్రమే కనిపించింది, ఇంకెవరికి కనిపించలేదు. ఇక్కడ ఇది జనసేన పార్టీ తరఫున కూడా పవన్ కళ్యాణ్ ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేయలేదు, వ్యక్తిగా చేశాడు. అందులో వీళ్ళు రమ్మని కానీ వాళ్ళు పొమ్మని కానీ ఏమి చెప్పలేదు కదా. ఆయన వ్యక్తిగా పార్టీకి కూడా సంబంధం లేదని చెప్పాడు తెలివిగా. అప్పుడు నిజంగా ఎవరైనా ఇప్పుడు శ్రేయోభిలాషులు ఉన్నారు. ఇప్పుడు పార్టీలో కార్యకర్తలు వేరు, శ్రేయోభిలాషులు వేరు. శ్రేయోభిలాషులు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని ఎవరైనా రమ్మని పిలిచారా? పవన్ కళ్యాణ్ డెఫినెట్గా పిలిచి ఉన్నాడు. ఆయన కుటుంబ సభ్యుడిగా, ఒక ఆత్మీయుడిగా, కుటుంబ సభ్యుడిగా వెళ్ళాడు అంతే ఆయన. అలాగే ఆనంద సాయిని ఎవరైనా రమ్మని పిలిచారా? లేదు కదా, స్నేహితుడిగా వెళ్ళాడు. అలాగే జనసేన పార్టీలో ఉన్న కొంతమంది భక్తులు లాంటి వాళ్ళు, భక్తి మార్గంలో వెళ్తున్నాడు కనుక ఆయన భక్తులందరూ భక్తి మార్గంలో వెళ్ళినట్టే వాళ్ళు వెళ్ళారు. అంతేగాని మిగతా వాళ్ళందరూ జెండాలు పట్టుకొని వెళ్ళలేదు కదా. అది రాజకీయ సభ కాదు, రాజకీయ పరమైనటువంటి ప్రాయశ్చిత్త దీక్ష కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళ ఉద్దేశం ఏంటి? కూటమి చెదిరిపోవాలి, ఎవరికి వారు ఒంటరి వాళ్ళు అయిపోవాలి. వైసీపీ వాళ్ళ ఉద్దేశం అంతే కదా. ఎందుకంటే వాళ్ళు అంతే కదండి. 6 మాసాలు కాకుండా రాష్ట్రపతి పాలన కావాలని ప్రశ్న వేసేవాళ్ళు, డిమాండ్ చేసేవాళ్ళు ఇంకేమి కోరుకుంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోవాలి, పవన్ కళ్యాణ్ పూర్తిగా భ్రష్టత్వం పట్టేయాలి, తర్వాత మళ్ళీ మేము అధికారంలో రావాలి. ఇంకా అధికారంలో ఉన్నట్టే కలగా అంటున్నారు వాళ్ళు. కానీ చాలా మంది ప్రజలు ఎవరైతే వైసీపీకి సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో, మా జగన్ అన్న ఏం చెప్తే అదే నిజమని నమ్మే వాళ్ళు ఉన్నారు. వైసీపీ పార్టీ తరపున వచ్చిన ఏ విమర్శలు అన్నా సరే వాళ్ళు నమ్ముతారు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళంతా నమ్మేరు కరెక్టే. మీరు నమ్మిన వాళ్ళంతా ఓట్ల రూపంలో కనిపించారు కదమ్మా. మిమ్మల్నే నమ్ముతున్నా, బట్ నేను ఇంకోటి ఓటు వేశాను. దీని తాలూకు అర్థం ఏమిటి? మీరు ఆలోచించుకుంటే అర్థం అవుతుంది. జనసేన ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు జగన్నే నమ్ముతారు, కరెక్టే. జగన్ నమ్మే వాళ్ళందరూ జగన్కి ఓటేస్తే జగన్కి ఈ రోజు ఈ గతి పట్టేది కాదు కదా. జగన్కి ఈ రోజు ఈ గతి పట్టేది కాదు కదా. తిరుపతి వెళ్ళడం ఎందుకు, కూర్చొని కొండ మీదకి వెళ్తానని చెప్పడం ఎందుకు, హడావిడి చేయడం ఎందుకు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా ఉండడం ఎందుకు, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేయడం ఎందుకు? నిజంగా దేవుడి మీద భక్తి ఉన్నట్టయితే కొండకి వెళ్తానని చెప్పి దేవుడిని చూడకుండా వచ్చేస్తామమ్మా. దేవుడి మీద భక్తి ఉన్నోడు ఏం చేస్తారు? తిట్టినా కొట్టినా మన యేసుదాస్ ఉన్నాడు, గురువారయ్యప్ప గుడికి వెళ్ళాడు. బాబు నువ్వు అన్య మతస్థుడు, ప్రవేశం లేదని చెప్పాడు, బయటే కచేరీ పెట్టాడు. ఆయన భక్తి మెచ్చి ఆయనకేమో అవకాశం కల్పించారు. ఇప్పుడు అలాగే అయ్యప్ప ఉందంటే అయ్యప్ప శబరిమలలో ఆయనకు ప్రత్యేకమైన దర్శనం ఉంటుంది. ఎందుకు? ఆయన పాటలతో ప్రపంచాన్ని ఊగిసలాడించాడు. అలాగా నువ్వు కూడా అలా చేస్తే నెంబర్ 1గా ఉండేవాడు కదా. నేను దేవుడు భక్తుడిని, నన్ను ఎందుకు వెళ్ళేవారు అని ముందుకేసి కూర్చొని దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, డిక్లరేషన్ అలా సైన్ చేసి పారేస్తే ఈరోజు హీరో అయి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. అంతేనా? నేను 4 గోళ్ల మధ్య నేను బైబిల్ చదువుతాను, బాత్రూంలో భగవద్గీత చదువుతాను, బెడ్రూమ్లో గురునానక్ సూక్తులు చదువుతానంటే అది కుదరదు. నువ్వు ఎక్కడేం చదువుకో, నీకు విశ్వాసం ఉంది లేకపోతే విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే సైన్ చేసి పైకి వెళ్ళు, లేకపోతే మానే. అదే కదా వాళ్ళు చెప్పారు. అక్కడికి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడ్డుకోవద్దని చెప్పాడు జనసేనకి. మరి ఎవరు అడ్డుకోనప్పుడు నీకు ఎందుకు బాధ? ఇంతమంది సెక్యూరిటీ నీకు ఉన్నారు కదా. నీ సెక్యూరిటీ నీకు ఉన్నప్పుడు తిన్నగా కొండ మీదకి వెళ్ళి కాలినాడకని కొండ మీదకి వెళ్ళి మధ్యలో అప్సాపాలు పడుతూ కష్టపడుతూ చెమటలో కక్కుంటూ పైకి వెళ్ళినట్టయితే నీకు ఎంత సింపతి వచ్చేదో ఆలోచించావా?
నీ అంతలు నీ చేతులారా వచ్చినటువంటి ఒక మంచి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. పైకెళ్ళిన తర్వాత నాకు విశ్వాసం ఉందని చెప్పు, సంతకం పారే, ఇన్నుటి మీద పనికిమాలి చెత్త చెత్త జీవుల మీద సంతకం పెట్టి అభాసపాలైపోయావు. నీ జీవితాన్ని మార్చే జీవం మీద ఒక సంతకం పారేయవచ్చు కదా, ఆలయ ధర్మశాస్త్ర ప్రకారంగా. అది లేదు. సో అది ఇప్పుడు ఈ లేకుండా టీడీపీ వర్సెస్ జనసేన అనే విమర్శ వైసీపీ వాళ్ళు క్రియేట్ చేశారంటారా? డెఫినెట్ గా ఈ విమర్శ క్రియేట్ చేసిన వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేసుకోరు కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎంతకు తగ్గి మాట్లాడుతున్నాడంటే, నేనైతే పవన్ కళ్యాణ్ లాగా పనిచేయను, నాకు ఆ శక్తి లేదు. పవన్ కళ్యాణ్ ఈ రోజు కూటమికి ఉన్నటువంటి ప్రధానమైన ఆకర్షణ ఈ మాటలని చెప్తున్నాడు కదా. చంద్రబాబు నాయుడు చెప్పాడంటే టీడీపీ మొత్తం వినాల్సిందే కదా ఎవరైనా. అందువలన మరి చంద్రబాబు నాయుడు ఒకవేళ నేను ఉండబట్టే ఎలా జరిగింది, కూటమి మూడు నేనే, ఇట్లాంటి మాట్లాడితే పోనీ ఏదైనా ఒక దొరికింది కదా, మీ ఇద్దరి మీద అగ్గి రాజుకుందిరా అని చెప్పవచ్చు. ఎందుకు రాజుకుంటుంది? ఒకరంటే ఒకరికి భక్తి విశ్వాసాలు రెండు ఉన్నప్పుడు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని నమ్ముతాడు. ఎందుకు నమ్ముతాడంటే ఆయన మంచి విజనరీ ఉంది, ఆయన తాలూకు ఆంధ్ర రాష్ట్రాన్ని పైకి తీసుకొస్తారని. పవన్ కళ్యాణ్ అంటే తన కళ్ళారా చూసిన సమస్యలకి ఒక పరిష్కారం ఇద్దామనుకొని రంగంలో దిగాడు. రెండు సజావుగా సాగుతున్నప్పుడు ఇంకా విభేదాలు ఎందుకు వస్తాయి? విభేదాలు వచ్చినట్టయితే వాళ్ళు పబ్లిక్ గా పిలిపిస్తారు. ఓ చంద్రబాబు నాయుడు తాలూకు పరిపాలన నచ్చలేదు కనుక నేను విభేదిస్తున్నానని అంటాడు. తప్పే ఉంది. వాళ్ళు దేనికైనా తెగించిన వాళ్ళు కదా. వాళ్ళు అంత తేలిగ్గా అంత సునాయాసంగా అర్థం చేసుకోవడం మన తెలివి తక్కువతనం. మన తెలివి తక్కువతనంతో మన నోటుకు వచ్చింది ట్రోల్ చేస్తుంటాం. ఆఖరికి ఆవిడ గురించి వేరే చెప్తాం. శ్యామల కూడా రాజకీయాల గురించి మాట్లాడే మనిషి. అది రాజకీయాలకి శ్యామలకి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏమిటి? ఇక్కడ ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. హార్ట్ రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కనుక మాట్లాడుతున్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికి భజన చేసేటువంటి కుహనా మేధావులు చాలా మంది ఉన్నారు. కుహనా మేధావులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏదో ప్యాకేజీ డబ్బు ఏదో ఉంటుంది కదా. ఒక 4-5 సంవత్సరాలు భజన చేస్తే వచ్చింది ఏముంది? జీవితాంతం కూర్చొని తినొచ్చు అనే ఆలోచన కూడా కొంతమందికి ఉండొచ్చు. అట్లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు సృష్టించినటువంటి ఈ విభేదాలే తప్ప వాళ్ళ మధ్య బాగా ఉంది, బాగా పనిచేస్తున్నారు. దీక్ష విరమించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎంతమంది దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ బాధితులు వాళ్ళ తాలూకు పోరాట కమిటీ ఉంది, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే పనులు చేస్తున్నాడు కదా, సమస్యల్ని పరిష్కరించే దిశగా వెళ్తున్నాడు కదా. సమస్యల్లో కొన్ని బర్నింగ్ సమస్యలు ఉంటాయి, కొన్ని సొద్దు మనకి కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు పరిష్కరించవచ్చు అనే సమస్యలు రెండు విధాలు ఉంటాయి. ఏది బర్నింగ్ సమస్య ఆ సమస్యకి అటెండ్ అవుతున్నాడా లేదా? చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అనుకున్నది సాధించుకొచ్చాడా లేదా? ఇవి చూడండి. రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంలో సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇంకా మీరెక్కడో వరద రాజకీయాలు బురద రాజకీయాలు. అక్కడెక్కడో పొంగనూరులో ఒక ముస్లిం అమ్మాయి చచ్చిపోయిందంటే దాన్ని తెలుగుదేశం వాళ్ళు చంపేశారు. వాళ్ళు హోమ్ మినిస్టర్ వెళ్ళింది, అక్కడ పోలీస్ యంత్రాంగం పట్టుకుంది. ఆ పిల్ల తాలూకు తల్లి తండ్రి పచ్చి బూతులు వైసీపీ వాళ్ళు తిట్టారు. ఇక్కడికి వస్తే కాళ్ళు ఎర్రగొట్టేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పారంటే వైసీపీ పార్టీ వాళ్ళు వేసే నిందలు ఎలాగుంటాయి. నిందితులు పట్టుకున్నారు, వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు. అంటే హత్యా రాజకీయాలు ఎంతకాలం అనేది వాళ్ళే ప్రశ్నించుకోవాలి. కేవలం ఈ టీడీపీని జనసేనని నమ్మి ఉన్న ప్రజల మనసుని కలుషితం చేయడానికి వీళ్ళు చేసే ప్రయత్నం. అంతే. ఇప్పుడు ఈ ఒక్కనాడే కాదు నేను చెప్తున్నాను, ఒకవేళ ఈ 5 సంవత్సరాల్లోగా అద్భుతాలు జరగవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోవచ్చు. అయినప్పటికి కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఈ హత్యా రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. మేక్ ఇట్ ఈజ్ గ్రాంటెడ్. మనం ఏం చెప్పినా జరుగుతుంది. మనం ఏం చెప్పినా మనం ముందు చెప్పినట్టే జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మన అంత దూరంగా ఆలోచించి చెప్తాం, మనం పార్టీలకు అతీతంగా చెప్తాం. అందువలన మనం చెప్పిన దానికి ఏంటంటే అక్షర సత్యాలు చెప్పుకుంటాం. మన ఊహకి చేత కాదనుకో రెండు మూసుకొని కూర్చుంటాం.
అంతేగాని ఈ స్టోరీస్ చెప్పం, ఊహాగానాలు చెప్పం, ఓకే. డబ్బులు తీసుకొని చెప్పం. ఇది మాత్రం ప్రేక్షకుడు దయచేసి గుర్తుంచుకుంటారని నా మనవి. ఓకే సార్, అది. తప్పకుండా అండి. సో ఈ వీడియో చూసారు కదండి. టీడీపీ వర్సెస్ జనసేన వివాదాలపై వస్తున్న విమర్శల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ లో తెలిపేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.